శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అశ్వీదేవతల కథ ద్వితీయా విధి. మరలా ప్రజాపాలుడు ఇట్లు పలికెను. స్వామి, మహాత్ముడకు బ్రహ్మ వల్ల అగ్ని ఇట్లు పుట్టెను. ఇక ప్రాణాపానముల స్వరూపములతో దేవతలకు అశ్వినులు ఎట్లు సంభవించరని ప్రశ్నించగా మహాతపుడు మరీచి బ్రహ్మపుత్రుడు స్వయంగా బ్రహ్మ 9 రూపంలో దాల్చెను. ఆ 9 బ్రహ్మల్లో అతడు శ్రేష్ఠత్వం పొందెను. ఆ మరీచి తనయుడు కశ్యపుడను ముని తానును ప్రజాపతి అయ్యను. శ్రీమంతుడుగా అతడు దేవతలకు తండ్రి అయ్యను. ఆ కశ్యపుని పుత్రులు 12 ఆదిత్యులు, అదితి పుత్రులు కావున వారు ఆదిత్యులని పేరుగాంచిరి. నారాయణ స్వరూపమే ఆయన తేజస్సు, 12 విధాలుగా ఆయనది. అందులో మహా తేజస్శాలి మార్తాండుడు లోకాన ప్రశస్తిగాంచను. 12 నెలలే ఆ ఆదిత్యులు, సంవత్సర స్వరూపుడే శ్రీహరి. ఇట్లా 12 ఆదిత్యులైరి. అందులో మార్తాండుడు గొప్ప ప్రతాపం కలవాడు. అతనికి త్వష్టాను ప్రజాపతి తన కన్యయగు సంజ్ఞాను మహాదీప్తి కలదాన్ని భార్యగా ఒసగెను. అతనికి ఆమె యందు యముడు యమున అను 2 సంతానం కలిగిరి. ఆ సూర్యుని తేజస్సుకు తాళజాలక ఆ సంజ్ఞ మనోవేగం గల ఆడుగుర్రమై తన ఛాయనందు నిలిపి ఉత్తర కురుభూముల కరిగెను. భాస్కరుడు సంజ్ఞారూపం దాల్చినదియు ఆమె వంటి వన్నయ్య కలదియగు ఛాయను కూడెను. ఆమె యందు శని తపతి అను 2 బిడ్డలను పొందెను. ఛాయ పిల్లలను తన పిల్లలను ఒక తీరున సాకని ఛాయను చూసి సూర్యుడి క్రోధంతో కన్నులెరుపెక్కగా సంజ్ఞవలే ఉన్న ఆమెతో ఇట్లు పలికెను. ఓ భామిని, నీ బిడ్డల యందు హెచ్చుతగ్గుల తరం కూడదు అని పలికెను. ఇట్లు చెప్పిన ఆమె భేదబుద్ధిని విడనాడకయే ఉండెను. అంత ఒకనాడు యముడు దుఃఖంతో కుమిలిపోవచ్చు తన తండ్రితో, నాయనా, ఈమె మా తల్లి కాదు, మా ఎడ శత్రువు వలె ఉన్నది, సవితి వలె పై ప్రీతి వెలయిస్తున్నది, తన బిడ్డల యందు ఎక్కువ ప్రేమతో మెలుగుచున్నది అని యముడన్న మాట విని కోపంతో ఒడలు మడిచిన ఛాయ, నీవు అనతి కాలంలోనే ప్రేతాలకు రాజువగుతావని శపించెను. ఈ మాట విని మార్తాండుడు పుత్రుని మేలుకోరి, నాయన, నీవు ధర్మ పాపాలకు మధ్యవర్తివి కమ్ము, లోకపాలుడివై స్వర్గాన విరాజిల్లుము అని పలికెను. అంత ఛాయ కోపం తనను పెళ్లి రేపగా మార్తాండుడు, ఓరి కొడకా, నీ తల్లి తప్పు వల్ల నీవు క్రూరమైన దృష్టి కలవాడవగదు అని శపించెను. ఇట్లు పలికి లేచి అతడు సంజ్ఞాదేవిని కనుగొనగరి బయలుదేరెను. ఉత్తర కురుభూమిలో గుర్రం రూపాన ఉన్న ఆమెను గాంచెను. అంతటా అతడు మగగుర్రంగా మారి ఉత్తర కురుభూములకు చేరుకుని ప్రాజాపత్య మార్గంతో అనగా దాంపత్య ధర్మంతో ఆడుగుర్రమై ఉన్న సంజ్ఞాదేవిని కూడెను. త్వష్ట కూతురు ఆడుగుర్రం రూపాన ఉన్నది అగు ఆ సంజ్ఞాదేవి యందు మార్తాండుడు తీవ్రమైన తేజస్సుతో వీర్యం నిక్షేపించను. అది మండుచు 2గా పడెను. ఇట్లు మునుపు ప్రాణం అపానముగా ఏర్పడి రూపొందుకున్న ఆ 2 వరదానం చేత ఆ యోనియందు రూపం దాల్చినవి. ఇట్లా అస్వరూపం దాల్చిన సంజ్ఞయందు పుట్టిన సూర్యుని కొడుకులిద్దరూ అశ్వీదేవులని పేరొందారు. భానుడు స్వయంగా ప్రజాపతి, త్వష్టపుత్రి సంజ్ఞ ఉత్కృష్టమైన శక్తి స్వరూపిణి గావన మునుపు దేహములు లేని ఆ ప్రాణాపానములు ఆమె దేహమందు నిలిచి దేహములు కలవయ్యను. అంతా అశ్విని దేవతలు సూర్యుని సమీపించి మేము ఏ కార్యాన్ని నిర్వహించాలి అని అడిగిరి. అందుకు భానుడు, నాయనులారా, ప్రజాపతి యొక్క నారాయణ దేవుని కొలువుడు, అతడు మీరు కోరిన వరాన్ని తప్పక వసగను అని చెప్పాను. ఇట్లు మహాత్ముడకు సూర్యుడు ఉపదేశించగా అశ్వీదేవతలు బ్రహ్మసారమణ స్తోత్రాన్ని నిశ్చల బుద్ధితో జపిస్తూ మిక్కడి దుష్కరమైన తపస్సు గావించిరి. అంత పెద్ద కాలం గడిచిన పిదప నారాయణ స్వరూపుడకు బ్రహ్మ వారి తపస్సుకు సంతోషించను. పరమప్రీతితో వారికి వరమొసగెను అని తెలుపగా ప్రజాపాలుడు, ఓ మహామతి, అవ్యక్తమగు జన్మం గల బ్రహ్మను గురించి అశ్వీదేవతలు చేసిన స్తోత్రాన్ని బ్రాహ్మణోత్తమ నీ దయతో వినగోరుదును అని కోరుకొనెను. అంతటా ఆ రాజుకు మహాతపుడు, రాజా, అశ్వీదేవతలు బ్రహ్మను గురించి చేసిన స్తోత్రం మీదో దానివల్ల ఎట్టి ఫలం పొందరో చెప్పుదును వినుము. క్రియలు లేనివాడా, ప్రపంచాన్ని వెలువరింపనివాడా, ఆశ్రయం లేనివాడా, అపేక్షలు లేనివాడా, ఆలంబరహిత, గుణములు లేనివాడా, దృష్టిరహితమైన తత్వమా, నిరాధార, మమకారము ఆకారము లేని ప్రభు, నీకు నమస్సు. బ్రహ్మ, మహాబ్రహ్మ, బ్రహ్మజ్ఞాన సంపన్నులపై ప్రేమగల స్వామి, పురుష, మహాపురుష, పురుషోత్తమ, దేవ, మహాదేవ, దేవోత్తమ, చలనం లేని దేవా, లోకాలకు స్థితిని సమకూర్చు దైవమా, నీకు ప్రణమిల్లుదము. భూతములు, మహాభూతములు, యక్షులు, మహాయక్షులు, గుహ్యులు, మహాగుహ్యులు, సౌమ్యులు, మహాసౌమ్యులు అందరూ నీ స్వరూపమే. భూతములకు, యక్షులకు, గుహ్యులకు, సౌమ్యులకు అధిపతివి నీవే. పక్షులు, పక్షిరాజులు, దైత్యులు, దైత్యప్రభువులు, రుద్రులు, మహారుద్రులు, విష్ణువు, మహావిష్ణువు, పరమేశ్వరుడు, నారాయణుడు అన్నీ నీవే. ఓ ప్రజాపతి, నీకు నమస్సు. ఇట్లా అశ్వులు నన్ను స్తుతించగా ఆ ప్రజాపతి
తాను స్తుతించగా ఆ ప్రజాపతి ఎంతో సంతోషించి పరమప్రీతితో ఇట్లు పలికను: వేగమే వరాలు కోరుకొనుడు. దేవతలకు పొందరాన ఆ వరంతో మీరు దేవలోకాన సుఖంగా విహరిస్తారు. దేవా, మాకు దేవభాగమిమ్ము. ప్రజాపతి, మాకు సోమరసం త్రావు అధికారమిమ్ము. శాశ్వతంగా మాకు దేవతలతో సమాన స్థితిని ప్రసాదించము అని వినతి చేసిరి. బ్రహ్మయు చక్కని రూపం, మేలైన కాంతి, సాటిలేని తనం, వైద్యులగుట, సోమపానం చేయుట అను ఈ లక్షణాలన్నీ మీకు కలుగును అని వరం ప్రసాదించను. బ్రహ్మ అశ్వదేవతలకు ఇది అంతయు విధేయనాడు అనుగ్రహించను. అందువల్ల తిథుల్లో ఆ తిథి ఉత్తమం. మంచి రూపం కోరువాడు విధేయనాడు పుష్పంలే ఆహారంగా గొనుచు 1 సంవత్సర కాలం నిత్యం శుచి అయితే చక్కని రూపం కలవాడగును. అశ్వదేవతల గుణములుగా ప్రసిద్ధికెక్కిన గుణాలన్నీ ఈ వ్రతం చేసిన వానికి సిద్ధించను. ఈ అశ్వుల ఉత్తమముకు జన్మ విధానం విన్న నరుడు పాపాలన్నింటినీ పోకార్చుకుని ఉత్తమ పుత్రులు కలవాడై ఒప్పారును అని చెప్పెను. ఓం శాంతి శాంతి శాంతి.